గుంటూరు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒకసారి చూద్దాం. గుంటూరు కూడా ఈసారి గల్లా జయదేవ్ పక్క వెళ్ళిపోవటం, లావు శ్రీకృష్ణదేవరాయలు వస్తారంటాం, ఏదో ఇది జరుగుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. ఓకే, తాడికొండ టఫ్ ఫైట్ కనిపిస్తోంది సార్. ఉండవల్లి శ్రీదేవి ఆమెకి ఇంకా ఏం లేదు, తిరుగుతున్నారు కానీ ఆమె టీడీపీ శ్రవణ్ కుమార్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెనాలి టికెట్ మోస్ట్లీ ఆయనకే కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ టికెట్ శ్రవణ్ కుమార్ కి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాపట్ల ఎంపీ స్థానానికి బాపట్ల ఎంపీ స్థానానికి ఉండవల్లి శ్రీదేవిని పరిశీలిస్తున్నారు. ఎంపీ స్థానానికి బాపట్ల నందిగం సురేష్ కి ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆమెకు అవకాశం ఉంది. రైట్. మంగళగిరి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ సార్ చాలా పాపం వెయిట్ చేస్తున్నాడు విజయం కోసం. అక్కడ మంచి మెజార్టీ తోటి గెలిచారు సార్ నారా లోకేష్. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన యాక్టివిటీస్ చాలా ఎక్కువగా దృష్టి సారించారు. ఇంకోటి వైఎస్ఆర్సీపీ కూడా చేజేతులారా తన యొక్క ఇష్టారాజ్యమైనటువంటి నిర్ణయాలతోటి ఆయన పోవడం, గంజి చిరంజీవిని తీసుకురావడం, ఆయన సమన్వయకర్తగా పెట్టడం. ఆ పార్టీకి ముగ్గురున్నారు ఇప్పుడు, కొండ్రు కమల అని చెప్పేసి, ఈయన గంజి చిరంజీవి, మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ ఇవన్నీ తీసుకున్నా కూడా ఆల్రెడీ వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఓకే, మంగళగిరి ఈసారి లోకేష్ రైట్. పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ ధూళిపాల నరేంద్ర కుమార్, ఆయన సంగం డైరీ అంటే ఆయనను బాగా ఇబ్బంది పెట్టారు. అది ఎందుకంటే సంగం డైరీ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సబ్జెక్టు, దాన్ని కావాలని ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ లో ఉన్న పార్టీ పబ్లిక్ లో కొంత డిస్టర్బెన్స్. తెనాలి నాదెండ్ల జేఎస్పీ కోట. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది సార్. గుంటూరు వెస్ట్ తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు రైట్. మొత్తం మీద ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ. గుంటూరు లోక్సభ చాలా లాస్ట్ టైం చాలా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతిన్నా కూడా ఈ గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే వ్యక్తిగతమైన ఇమేజ్ ఓవరాల్గా తనకు ఇప్పుడు 2 సార్లు 2014లో 19లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి కూడా చాలా స్పష్టమైన మెజార్టీతో గెలిచారు.